శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారికైతే వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి వారి యొక్క జీవితంలో, వారి యొక్క లైఫ్‌లో చేసేటువంటి కొన్ని మంచి చెడుల వల్ల వారి యొక్క అదృష్టాన్ని, వారి యొక్క ఇబ్బందిని చాలా వరకి పూర్తిగా నష్టపోతున్నారు. ముఖ్యంగా కుంభరాశి వారికి అదృష్టం వరించేటట్లుగా నమ్మలేని అదృష్ట యోగం పొందబోతున్నారు. కుంభరాశి వారి యొక్క జాతక రేఖలో రానున్న రోజులలో, కాబోయే రోజులలో కనిపించేటువంటి 10 సూచకాలు ఆ 10 సూచకాలు కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి, లక్ష్మీమాత యొక్క అనుగ్రహాన్ని మనకి రప్పించడానికి మాత్రమే ముఖ్యంగా కుంభరాశి వారిలో కొద్దిగా కనిపిస్తున్నాయి. అలాగే ముందుగా కనిపించే 10 సూచకాలు ఇవే. అవి లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే మీ ఇంట్లో ఎటువంటి పనులు చేయకూడదు. వీరు ఎటువంటి అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు అని చెప్పే 10 సూచకాలు ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం క్లారిటీగా, వివరంగా తెలుసుకుందాం. మా ఛానల్‌ని మీరు మొట్టమొదటిసారి చూస్తున్నట్లుగైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్ టైమ్ సెలెక్ట్ చేసుకోండి. అలాంటప్పుడు మేము చేసే ప్రతి వీడియో కూడా, మేము అప్‌లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే అందుతుంది. ఇక మనం చూసుకున్నట్లుగైతే కుంభరాశిలో జన్మించిన వారైతే కష్టపడే తత్వం చాలా అధికంగా ఉంటుంది. ఎటువంటి పని అయినా సరే పట్టు వదలకుండా చేస్తారు. కుంభరాశిలో పుట్టిన మగవాళ్ళు ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చయితే అస్సలు చేయరు. ఆచి చూసి అవసరాలకు మాత్రమే డబ్బును ఖర్చుపెట్టి ప్రత్యేకమైన లక్షణం వీరిలో ఎక్కువగా కలిగి ఉంటుంది. ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు ఆ వస్తువు వల్ల మనకి ఏ విధంగా అది ఉపయోగపడుతుంది? ఆ వస్తువు మనకైనా, మన పిల్లలకైనా, రాబోయే ఇంట్లో ఉన్నటువంటి వారికైనా గానీ అది ఉపయోగపడుతుందా? లేదా? అని ఆచిచూచి అడిగేసి దాన్ని కొనడం జరుగుతుంది. అలాగే అది డబ్బును ఖర్చుపెట్టి ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉంటారు వీరు. ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు అది ఉపయోగపడుతుందా? లేదా? అని కూడా తెలుసుకోవాలి. ఎంతకాలం ఉంటుంది? దానివల్ల మనకి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందనే విషయం కూడా చూసుకోవాలి. అనే ఆలోచన వీరికి, ముఖ్యంగా కుంభరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందనే మనం అనుకోవాలి. అదే విధంగా కుంభరాశి వారికైతే ఆదివారం చాలా అనుకూలంగా అయితే ఉంటుంది రోజుగా చెప్పవచ్చు. ఎందుకంటే సూర్యనారాయణ మూర్తిని పూజించడం వలన వీరికి శుభ ఫలితాలైతే ఎక్కువగా కలుగుతాయి. వీరి యొక్క దృఢ సంకల్పము, కార్యాచరణ కలిగిన వారే ఉంటారు కనుక, అదే రోజు వీరు ప్రేమించే మనస్తత్వము, అలాగే సంగీతము, శాస్త్ర విజ్ఞానాలు, అలాగే వ్యాపారాలు, బిజినెస్ లాంటివి కూడా వీరికి ఎక్కువగా చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. ఇటువంటి కుంభరాశి వారికి అదృష్టం తీసుకొచ్చే విషయాలు గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క జీవితంలో మంచి రోజులు రావాలి. మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం, సిరి సంపదలు కలిగి ఉండాలి. అష్టైశ్వర్యములు, భోగ భాగ్యములతో మనం ఎప్పుడు ఉండాలి. మన పిల్లలు ఒక మంచి స్థానంలో ఉండాలి. మనకంటూ ఒక మంచి స్థిర నివాసం ఉండాలని ఎప్పుడు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కుంభరాశి వారు వారి యొక్క జీవితంలో ఎప్పుడూ ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. అయితే కొన్ని సమస్యలు, మనిషి ఎదుర్కొనేటువంటి కొన్ని సమస్యల నుంచి బయటపడాలి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గుళ్ళు, గోపురాలు, ఒక్కపొద్దులు, ఉపవాసాలు ఎన్నో చేస్తూ ఉంటారు. కానీ వారి యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రతి ఒక్కరు భగవంతుని నిత్యం ఆరాధిస్తూ ఉన్నప్పటికీ, వారి యొక్క జాతక రేఖలో అదృష్టం ఉన్నప్పటికీ ఇంటిలో లక్ష్మీదేవి, లక్ష్మీ కటాక్షం లేకపోవటం వలన వీరికి చాలా అంటే చాలా ఇబ్బందులైతే పడుతూ ఉన్నారు. కానీ లక్ష్మీదేవి యొక్క కటాక్షం ప్రతి ఒక్కరికి లభిస్తుంది. కానీ శ్రీ మహాలక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కనిపించేటువంటి కొన్ని అద్భుతమైనటువంటి శుభ సూచకాలు అవి అందరికీ తెలీదు. అవి ఇంట్లో ఎటువంటి పనులు చేయడం వలన లక్ష్మీదేవి మనకి స్థిర నివాసం ఉంటుంది అనే విషయాలు కూడా మనం ప్రత్యేకంగా అయితే తెలుసుకోవాలి. అలాగే కుంభరాశి వారి యొక్క జాతక రేఖలో మనం చూసుకున్నట్లుగైతే లక్ష్మీ కటాక్షం అనేది ప్రతి ఒక్కరికి లభిస్తుందా అనేది మనం చూసుకోవాలంటే, ముఖ్యంగా మనము ఇంట్లో ఉండేటువంటి కొన్ని అదృష్టమైన వస్తువుల గురించి ఈరోజు మనం తెలుసుకోవాలి. అసలు అవి ఏ విధంగా ఉంటాయనేది మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్క జీవితంలో వీరి యొక్క జాతక రేఖలో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి, ఆర్థిక నష్టాల నుంచి బయటపడాలి, ఉన్నత స్థాయికి చేరుకోవాలనుకున్నారు ఏంటంటే లక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరికి లభిస్తుంది. కానీ శ్రీ మహాలక్ష్మి ఇంటికొచ్చే ముందు ఏంటంటే మనకి ఈ విధమైనటువంటి శుభ సూచనలైతే ఉంటాయి. కుంభరాశి వారు చేసే పనుల ఆధారంగా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతూ ఉంటుంది. అసలు లక్ష్మీ కటాక్షం ఉంటే ఎవరి జీవితంలోనైనా సరే సంతోషము వెల్లివిరుస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళ జీవితంలో ఆనందకరమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము,
పిల్లలతోటి, సిరి సంపదలతోటి, అష్టైశ్వర్యాలతోటి ఉంటూ ఉంటుంది. అలాగే ఎంత కష్టపడినా సరే వాళ్ళ ఇంట్లో చేసే పనుల కారణంగా సిరి సంపదలు, ఆది దేవత అయినటువంటివి ఇబ్బందులు కలిగిస్తుంటది. అలాగే మన సిరి సంపదలకు మూలమైనటువంటి ఆది దేవత అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి ఇంట్లో శరనివాసం ఉండాలన్నా, అలాగే కుంభరాశి వారికి ఇంట్లో ఈ పనులు అస్సలు చేయకూడదు. అసలు లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులు చేసినట్లయితే ఆ యొక్క ఆ యొక్క అనుగ్రహానికి దూరమవుతారు. ఆగ్రహానికి దగ్గరవుతారు. కనుక మీరు ఎటువంటి పనులు చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారో, మీ యొక్క జీవితంలో లక్ష్మీ కటాక్షం పొందడానికి ముందు కలిగే శుభ సూచనలు ఏంటి అనే విషయం ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మనం హిందూ సాంప్రదాయం ప్రకారం ఏంటంటే, చీపురుని లక్ష్మీదేవిగా సమానంగా భావిస్తారు మన తెలుగింటి ఆడవాళ్ళు. తెలుగింటి వారే కాదు, మన ప్రపంచంలో హిందూ సాంప్రదాయం కలిగిన వారు ప్రతి ఒక్కరు కూడా. అది ఇంటి మొత్తాన్ని శుభ్రం చేస్తుంది. అలాగే పవిత్రంగాను భావించాలి అని అనుకుంటారు. చీపురుని ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మిగా భావించి అది ఒక ప్రదేశంలో ఉంచడం వలన అది మనకు ముఖ్యమైన పనులు, అలాగే ముఖ్యంగా ఒక మంచి అభివృద్ధినిస్తుందని మనకొక సూచిక. అలాంటి చీపురుని మీరు ఇంట్లో నిలబెట్టి అస్సలు ఉంచకూడదు. ఎందుకంటే ఈ విధంగా మీరు నిలబెట్టి ఉంచినట్లుగైతే శని భగవానుడిని ఆహ్వానం మీరు పలికినట్లుగా అవుతుంది. ఇంటికి వచ్చే అతిథులకు వచ్చేనప్పుడు కంటికి ఎదురుగా కనిపించకుండా జాగ్రత్త పడాలి. ఇక కళ్ళకు ఎదురుగా చీపురు పెట్టడం, కాళ్ళకు ఎదురుగా చీపురు పెట్టడం వలన వీరి ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండదు. అలాగే వీరి ఆహారాన్ని ఉపయోగించే విధానాన్ని బట్టి కూడా లక్ష్మీ కటాక్షం అనేది కొంచెం కలుగుతూ ఉంటుంది. అలాగే వ్యక్తి కూడా తన యొక్క జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, ముసలివాడైనా ఎవరైనా కానీ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా మనం డబ్బు సంపాదించుకుంటాం. ఆ డబ్బు కడుపు నింపడానికి, కడుపు నిండా తినడానికే చూస్తాడు. అయితే ఆహారం వృధా చేయడం వలన జీవితంలో లక్ష్మీదేవిని మీరు బయటికి పంపిన వారు అవుతూ ఉంటారు. ముఖ్యంగా కుంభరాశి వారిలో ఆహార విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు అలాగే నీటిని కూడా వృధా చేయకూడదు. అలాగే మీరు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే లక్ష్మీదేవి మీ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే నీటిని కూడా పొదుపు చేయాలి. అలా భవిష్యత్తుకు ధనవంతులను చేస్తుంది అనడానికి కూడా ఇది ఒక సంకేతకమనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు నుంచి ఆ యొక్క ఏరు అనేది మనకి పుట్టింది కనుక మనం నారాయణుడు అనే అంటాము. లక్ష్మీదేవి కూడా నీళ్ళ నుంచే వచ్చిందని పద్మ పురాణంలో మనకి చెప్పబడింది కనుక లక్ష్మీనారాయణులకి ఇష్టమైనటువంటి నీటిని వృధా చేయడం కూడా లక్ష్మీ కటాక్షాన్ని మీకైతే దూరం చేస్తూ ఉంటుంది. జలము అంటే శ్రీ మహావిష్ణువు కనుక ఇది మనకి జలంగా మనకి నీటిని వృధా చేయకూడదు. నీటిని మీరు ఎంత ఖర్చు పెడితే వారి చేతిలో డబ్బు అంతగా ఖర్చవుతూ ఉంటుంది. కాబట్టి ఆహారాన్ని ఎంత వృధా చేస్తే వాళ్ళ ఇంట్లో అన్నపూర్ణాదేవి నిలబడదు. అన్నపూర్ణాదేవి లేకపోతే లక్ష్మీదేవికి కాలక్షేపం అవ్వదు. కాబట్టి నీటిని వృధా చేయకూడదు. ఆహార పదార్థాలని వృధా చేయకూడదు. జాగ్రత్తగా చూసుకొని ఉండడం వలన అస్సలు మీరు ఎక్కువ శాతం వాడుతూ ఉన్నటువంటి ఆ పనులైతే అస్సలు చేయకూడదు. కుంభరాశి వారు కష్టపడి కలిగి ఉంటారు కాబట్టి వారి యొక్క కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు. అదే విధంగా మీరు ఎంత సంపాదించినా దానిలో కొంత శాతమైనా కూడా మీరు పేదవారికి, మీకు ఉన్న దాంట్లో కొంచెమైనా పేదవారికి సాయం చేయాలి. అలాగే వీరు ఎంత కష్టపడినా, ఎంత చేసినప్పటికీ స్నేహితుల వల్లలో గానీ, బంధువుల వల్ల గానీ వీరైతే ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయినప్పటికీ వీరికి చేతిలో లక్ష్మి ఉంటే శత్రువులు మనల్ని ఎంతమంది ఉన్నా గానీ మనల్ని ఇబ్బంది పెడతారు. అందుకనే మీరు చాలా శాతం వరకి ఎంత సంపాదించినా కూడా కొంచెం దానం ఇవ్వండి. అలాగే వీరికి లక్ష్మీ కటాక్షం కూడా ఖచ్చితంగా అయితే కలుగుతుంది అలా దానం చేసిన వారికి. నవగ్రహ దోషాలు వంటివి కూడా పూర్తిగా నశించాయి. అలాగే పేదవారికి అన్న వస్త్రాలు దానం చేయడం వలన, అలాగే లక్ష్మీదేవికి ఎర్రటి మందారాలంటే చాలా ఇష్టం. అలాగే బంతి పువ్వులు, చామంతి పూలతో చాలా ఇష్టం కాబట్టి అమ్మవారిని ఆ బంతి పూలు, చామంతి పూలు, ఎర్ర మందారాలతో మీరు గనక పూజిస్తారో వారి ఇంటిలో లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ కూడా ఉంటుంది. చాలా పుష్పాలతో మీరైతే లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉండాలి. అందుకనే చాలా మంది పుష్పాలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటారు. ఈ ఎర్రటి పుష్పాలు లక్ష్మీదేవిని పూజించడం వలన ఆ యొక్క లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎర్రని పుష్పాలు అంటే లక్ష్మీమాతకు చాలా ఇష్టం కాబట్టి ఎర్రని పుష్పాలతోటి లక్ష్మీదేవిని పూజించడం వలన లక్ష్మీ కటాక్షం కూడా పొందగలుగుతారు.
వీరికి అదృష్టం ఎక్కువగా వరిస్తూ ఉంటుందని తెలియజేయడానికి మనం ముందుగా కొన్ని సూచకాలుంటాయి. మీరు ఏదైనా ఒక పని మీద ముందుకు వెళ్ళేటప్పుడు తెల్లటి వస్త్రాలు మీరు ధరించి వెళ్ళటం వలన మీకైతే మంచి ఉపయోగకరంగా ఉంటుంది. అసలు ఇంట్లో లక్ష్మీదేవి మనకి ఉంటుంది, రాబోతుంది అనడానికి మనకి సంబంధించిన కొన్ని సూచకాలైతే చెప్తాను. ఇంటి పరిసర ప్రాంతాల్లో పక్షులు గూళ్ళు కట్టుకున్నట్లుగా అయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అర్థం. సాధారణంగా ఆ పక్షులు ఇంటి ఆవరణలలో గూడు అనేది అస్సలు కట్టుకోవు. అటువంటి పక్షులు మన ఇంటి పరిసరాల్లో ఎప్పుడైతే గూడును నిర్మించుకుంటాయో అప్పుడు మనకి అదృష్టం అయితే 100% కలుగుతుంది. చాలా మందికి చీమలంటే నచ్చవు. కానీ ఏ ఇంటి పరిసరాల్లో అయితే నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపిస్తాయో వాళ్ళ ఇంటికి అదృష్టం అసలు వరించబోతుందని తెలియజేయడానికి ఒక పెద్ద శుభసూచిక. ఎందుకంటే నల్ల చీమలు అమ్మవారికి చాలా ఇష్టం. ఎర్ర చీమలు కనిపిస్తే అది అప్పుల బాధకు గురవుతుందని కూడా సాంకేతికంగా చెప్పుకోవచ్చు. ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నప్పటికీ పరిసరాలు గనక నల్ల చీమలతో గుంపులు గుంపులుగా కనిపిస్తున్నట్లయితే కుంభరాశి వారికి అసలు చెప్పుకోవచ్చు వారికి విజయం వరిస్తుందని ప్రత్యేకంగా. అలాగే బల్లిని చూడగానే చాలా మంది చిరాకు పడుతుంటారు, భయపడుతుంటారు. కానీ బల్లి కూడా లక్ష్మీ కటాక్షానికి కారణమే అని చెప్పుకోవచ్చు. మన ఇంటి ఆవరణలలో త్వరలో లక్ష్మి అనేది కటాక్షం కలుగుతుందని సంకేతం. అదే విధంగా 3 బల్లులు ఒకే చోట కనిపిస్తే అసలు మిమ్మల్ని ఎవరు ఆపలేరు అదృష్టాన్ని వరించడానికి. కళల్లో కూడా చాలా మందికి వారికి కలలు రావడం భయంగాను గుర్తు చేస్తూ ఉంటాయి. వారి యొక్క జీవితంలో ఎన్నో మార్పులు, ఇబ్బందులు కూడా కలుగజేస్తూ ఉంటాయి. అయినప్పటికీ వాటి వల్ల వారి యొక్క అదృష్టం అనేది ఏ విధంగా ఉందో అసలు ముఖ్యంగా కుంభరాశి వారికి అదృష్టం అనేది కళల రూపంలో కూడా సూచనలు అనేవి కొన్ని తెలియజేస్తూ ఉంటుంది. అవి ఏవిటో తెలుసుకుందాం. తులసి మొక్క చుట్టూ కూడా బల్లులు కనిపించినట్లుగా అయితే కలలో అసలు మామూలు అదృష్టం కాదు, వీరికి లక్ష్మీ యోగమే. అలాగే అరచేతిలో దురద పెడుతున్నట్లుగా ఉన్నా కూడా అనిపించినట్లుగా ఉంటే కూడా లక్ష్మి అదృష్టం వరిస్తుందని అనడానికి ఒక సూచన. అదే విధంగా మీరు ఎవరైతే కలలో పాము కనిపించినట్లయితే కూడా మనకి లక్ష్మీదేవి వరిస్తుందని మనకి అదృష్టము. 2 తలల పాము కనిపించినా కూడా అదృష్టం వరిస్తుంది. మనకి వరిస్తుందని కూడా మనకి శుభసూచకంగా నిలబడుతుంది. అదే విధంగా కలలో చీపురు గాని, గుడ్లగూబ లాంటివి గాని, బల్లి, పాము, ఏనుగు, గులాబీ ఇంకా మరియు పుష్పాలు, శంఖము లాంటివి కూడా కనిపించినట్లుగా అయితే మనకి ఐశ్వర్యం రాబోతుందనడానికి ఒక ప్రత్యేకమైన శుభసూచిక. ముఖ్యంగా కొన్ని శబ్దాలు కూడా వీరికి అదృష్టాన్ని తీసుకొస్తాయి. ముఖ్యంగా కోకిల కోత వినడానికి ఎంతో వినసొంపుగా ఉంటుంది. అది మనసు ప్రశాంతంగా ఉంటుంది గనుక కోయిల కోత దిశ శుభాశుభాలుగా కూడా నిర్ణయించబడుతుంది. ఆగ్నేయంగా వస్తే మనకి మధ్యాహ్నం పూట లేదా సాయంత్రం పూట వస్తే వీరికి లక్ష్మీదేవి వీరికి ఇంట్లోకి వస్తుందని అర్థం. అలాగే మామిడి చెట్టు మీద కోకిల కూస్తూ ఉన్నట్లు కూడా అనిపించినా కూడా ఇది వీరికి ఒక మంచి శుభసూచిక. అదే విధంగా గుడ్లగూబ కూడా ఎదురు వచ్చినా కూడా కుంభరాశి వారికి జీవితంలో ఊహించని మార్పులున్నాయి. అదే విధంగా మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక పని మీద వెళ్ళేటప్పుడు గాని, మీరు ఆహారం తింటూ ఏదైనా ఒక కుక్క గాని, లేదా ఏదైనా ఒక జంతువు గాని మీకు కనిపించినట్లయితే వీరికి ఆ వెళ్ళేటువంటి పనిలో కూడా ధనలాభం కలుగుతుంది. రాబోయే రోజులలో వీరికి అత్యధికంగా అదృష్టం అయితే వీరినైతే వరించబోతుంది. అలాగే కుంభరాశి వారికైతే మాత్రము ఇయన్నీ కూడా మీకు గనక ఖచ్చితంగా ఉన్నట్లుగా గనక అయితే మీకు మీ యొక్క అదృష్టాన్ని, మీ యొక్క జీవితంలో బాగుపడేటువంటి స్థితినైతే ఎవ్వరూ కూడా మార్చలేరు. అందువలన మీరైతే ఈ శుభసూచకాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వీలైనంత మందికి షేర్ చేయండి. ఇక కుంభరాశి వారి గురించి అదృష్టం వచ్చే శుభసూచకాలు ఏంటి? లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఇంట్లో చేయకూడని పనులేంటో అన్ని విషయాల గురించి మీరు ఈరోజు వీడియోలో తెలుసుకున్నారు కదండీ! ఇక మా వీడియో గనక మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి. అలాగే కొంతమందికైతే షేర్ చేయండి. ఇంకా నమస్తే అండి. ఇంక అందరికైతే శుభం.